ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడైతే ప్రతి సంవత్సరం సెలవుల్లోకి వెళ్ళి ఒక హోటల్లో పనిచేసి సంపాదించిన డబ్బులతో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాను. గెలిచానంటే ఖచ్చితంగా మొదట స్టూడెంట్స్ అని చెప్తాను, తర్వాత పార్టీ అని చెప్తాను. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మీరు ఆ నిరుపేదల బ్రతుకుల్ని ఎమ్మెల్సీగా ఉండి మార్చగలమంటారా? నా దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి రిటర్న్గా వారి నుంచి నేను రూపాయి ఆశించుకుంటా నేను వారికి సేవ చేయాలనేది నా అభిప్రాయం. 2025లో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఉన్న మీరు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు అసలు ఎందుకు ఉండాలి? వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాయుడు. మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్తో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు సార్ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ఆయన నిరుపేద కుటుంబం నుంచి అయితే రావడం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రభుత్వంలోనే ఒక ముఖ్య పాత్ర అయితే పోషిస్తున్నారు. ఆయన కుటుంబ నేపథ్యము, అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, అలాగే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, గ్రాడ్యుయేట్స్కి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, ప్రిపరేషన్ ప్లాన్స్ గురించి అయితే సార్తో మనం మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా అందరికంటే అత్యంత విద్యావంతులు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మీరు. అసలు ఈ స్థాయికి రావడానికి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే నా కుటుంబ నేపథ్యం అయితే పెద్దగా ఏమీ లేదండి. మా అమ్మగారు, నేనే. మా నాన్నగారు కూడా నాకు లేరు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడైతే ప్రతి సంవత్సరం సెలవుల్లోకి వెళ్ళి ఒక హోటల్లో పనిచేసి సంపాదించిన డబ్బులతో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత బీఎడ్ చేయడం కానీ, లేకపోతే పీజీ చేయడం కానీ, వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవడం కానీ జరిగింది. కాబట్టి కుటుంబ నేపథ్యం అయితే నాది బలంగా లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా స్టూడెంట్సే. మొదట నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడాను. స్టూడెంట్స్ ఒకటే చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళు కౌన్సిల్కి వెళ్తే మా స్టూడెంట్ల సమస్యలన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి మా సమస్యలు పరిష్కరించడానికి మీరు ఉపయోగపడతారు, మీరు వెళ్ళండి అని చెప్పి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేశారు. స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, ఉపాధ్యాయ మిత్రులందరూ నాకు సహకరించడం, వీటి వల్లే నేను ఈరోజు గెలిచానని చెప్పి గర్వంగా చెప్తాను. అందుకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఎప్పుడు విద్యార్థులకు ఇస్తాను, ఉపాధ్యాయులకి ఇస్తాను, పార్టీకి, మిత్రులకి. నేను గెలిచానంటే ఖచ్చితంగా మొదట స్టూడెంట్స్ అని చెప్తాను, తర్వాత పార్టీ అని చెప్తాను. ఓకే సార్, మీరు విద్యార్థిగా ఉన్నారు, అలాగే ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు, ప్రొఫెసర్గా కూడా ఉన్నారు, అలాగే వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దారు. కోచింగ్లో అద్భుతమైనటువంటి కోచింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఈ రాజకీయం వైపు వచ్చారు. అసలు ఈ డిఫరెన్స్ ఎలా ఉంది సార్? ఎలా ఆస్వాదిస్తున్నారు? అంటే నేను ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో సుమారు ఒక 35,000 నుంచి 40,000 మంది విద్యార్థులకి పాఠాలు చెప్పాను. ఎక్కడికి వెళ్ళా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళా, సచివాలయానికి వెళ్ళా, లేకపోతే అమరావతిలో ఉన్న సెక్రటేరియట్కి వెళ్ళా, టీచింగ్ స్కూల్స్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, సార్ మీ స్టూడెంట్ అండి నేను అనేసరికి నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నాకు విప్పు కూడా వచ్చింది. అయినా సరే నేను ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా సరే మీ స్టూడెంట్ నుండి అనేసరికి ఒకసారి ఆలోచిస్తాను. నేను కానీ టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసి కానీ వచ్చి తప్పు చేశానా అని. కానీ తర్వాత మళ్ళీ సముదాయించుకుంటాను. ఎందుకంటే దాన్ని వదిలేసి వచ్చిన ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులకి, కొన్ని వేల మంది ఉపాధ్యాయులకి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళ అభిప్రాయాలు నేను పరిగణలోకి తీసుకొని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. తద్వారా సమాజానికి సేవలు అందిస్తున్నాను. కాబట్టి మొదట కొంచెం బాధపడిన, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. తేడా అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది, ఉపాధ్యాయుడిగాను, రాజకీయ నాయకుడిగాను. అయితే నేను ఇప్పటికీ రాజకీయ నాయకుడిగా కంటే ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠం చెప్పే ఓ విద్యావంతుడిగా పిలువబడడానికి నేనైతే గర్వపడతానండి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మీరు ఆ నిరుపేదల బ్రతుకుల్ని ఎమ్మెల్సీగా ఉండి మార్చగలమంటారా? అంటే పూర్తిగా మార్చగలము అని
చెప్పలేకపోయినప్పటికీ చాలా వరకు మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను అని నేను చెప్తున్నాను. ఎట్లా అంటే ఉదాహరణకి నేను స్టూడెంట్స్తో లైబ్రరీలకు వెళ్ళా, కాలేజీల దగ్గరికి వెళ్ళా, స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాను. మీరు ఏం కోరుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు, జాబ్ క్యాలెండర్ కావాలనుకుంటున్నారా, లేదా ఎగ్జామ్స్ కావాలనుకుంటున్నారా, ఎగ్జామ్స్ డేట్స్ మనకి ఎప్పుడు పెడితే మీరు కంఫర్ట్గా ఉంటారనుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఆ ఒపీనియన్స్ నేను మన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ బాబు గారికి కానీ, లేకపోతే ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి కానీ చెప్పడం, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసి దానికి అనుగుణంగా విద్యార్థులు కోరుకుంటున్నారు, ఇలా చేస్తే విద్యార్థులు హ్యాపీగా ఉంటారు. అంటే గతంలో విద్యార్థులు అసంతృప్తిగా ఉండేవారు, ఇప్పుడు విద్యార్థులు అసంతృప్తి లేకుండా ఉండాలనేది ప్రభుత్వ కృతనిశ్చయం. నేను కూడా బలంగా విశ్వసించేది ఏంటంటే నన్ను వీళ్ళు గెలిపించారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, చేసి మంచి ఉపాధి అవకాశాలు వీళ్ళు ఇమర్చాలి, తద్వారా వీళ్ళలో పేదరికాన్ని తగ్గించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. వర్తమాన రాజకీయాల్లో డబ్బు అనేది చాలా అవసరమని ప్రజల్లో ఉన్నటువంటి బలమైన నానుడి. అయితే మీ గురించి చాలామందికి తెలుసు, అసలు డబ్బులు లేకుండానే రాజకీయాల్లోకి వచ్చారు, గెలిచారు అని. ఇది ఎలా సాధ్యమైంది సార్? ఇది మంచి ప్రశ్న, నాకు ఇష్టమైన ప్రశ్న ఇది. నిజంగా నేను రాజకీయాల్లో నా గెలుపు అనేది ఒక నూతన ఒరవడి, ఓ చరిత్ర. ఎందుకంటే విద్యార్థులు అందరూ ఆ టైంలో ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ, నేను రూపాయి వాటర్కి ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు నన్ను ఆదరించి హక్కును చేర్చుకొని మా మేషారిని గెలిపించుకోవాలనే అభిప్రాయంతో నన్ను గెలిపించారు. ఇది కావాలంటాను నేను ఇప్పుడు చెప్పేది ఒకటే, విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ, నేను రూపాయి ఇవ్వకుండా గెలిచాను. అలాగే రూపాయి తీసుకోకుండా నేను అటు విద్యార్థులకి, ఇటు ఉపాధ్యాయులకి, వీలైతే సమాజానికి నేను సేవ చేయాలి. రూపాయి తీసుకోకుండా, నా దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి రిటర్న్గా వారి నుంచి నేను రూపాయి ఆశించుకుంటా నేను వారికి సేవ చేయాలనేది నా అభిప్రాయం. నా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఉత్తరాంధ్రలో విద్యారంగంలో ప్రైవేట్ విద్య కావచ్చు, ప్రభుత్వ విద్య కావచ్చు, డియూ ఆఫీసులు కావచ్చు, ఆర్జేడీ ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోకుండా సర్వీస్ చేయాలి. ఈ పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఇప్పటికే నేను ఉపాధ్యాయులకు చెప్పాను, ప్రైవేట్ మేనేజ్మెంట్లకు చెప్పాను. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారితో మాట్లాడతాను, డిఈఓలతో మాట్లాడతాను, ఆర్జేడీతో మాట్లాడతాను, వీరందరితో మాట్లాడి రూపాయి తీసుకోకుండా వారికి సర్వీస్ని అందించాలి అనేది నా దృఢ సంకల్పం. అంటే రూపాయి తీసుకోకుండా నన్ను నెలకు గెలిపించారో అలాగే లంచం తీసుకోకుండా అధికారులు వారికి సేవలు అందింపజేయాలి అనేది నా లక్ష్యం అండి. ఇది కానీ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఎంతోమంది విద్యావంతులు సమాజానికి సేవ చేయాలనుకునేవారు తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే కోరిక కలుగుతుంది. ఆ కలిగేటట్టు, వారిని ప్రేరేపించేటట్టు నేను సేవ చేయాలనేది నా ఉద్దేశం. ఒకవైపు పెరుగుతున్న యువతరం, మరోవైపు నిరుద్యోగం, వీటిని రూపుమాపడానికి మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి సార్? మా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పారు. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా యూపీఎస్సీ వలె స్టేట్లో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి నేను కృషి చేస్తున్నాను. నేను ఇప్పటికే బాబు గారికి చెప్పాను, మినిస్టర్ గారికి, సీఎం గారికి చెప్పాను, హెచ్ఆర్డి మినిస్టర్ గారికి చెప్పాను. ఓకే, నువ్వు ఫాలోఅప్ చేసుకోమని చెప్పారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ రావడానికి నా వంతు కృషి నేను చేస్తాను. తద్వారా నిరుద్యోగులు ఎవరైతే పోటీ పరీక్షలకి, గవర్నమెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఇబ్బంది పడకుండా జాబ్ క్యాలెండర్ వచ్చేటట్టు చేయడం ఒక లక్ష్యం అయితే, నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు. సో వారందరికీ ఉపాధికి అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు సరిపోవు. కాబట్టి ప్రైవేట్ ఉపాధిలోకి వెళ్ళాల్సిందే. సో ప్రైవేట్ ఉపాధి పొందాలంటే అసలు వాడికి నైపుణ్యం ఏంటుందో తెలియాలి స్టూడెంట్కి. అందుకే ఇప్పటికే మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ని స్టార్ట్ చేశారు. ముందు పైలట్ పథకంగా స్కిల్ సెన్సెస్ స్టార్ట్ చేశారు. ఈ స్కిల్ సెన్సెస్ స్టేట్ వైడ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అసలు రాష్ట్రంలో యువత ఎంత ఉంది, వారి నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, వారికి ఏం కావాలి, ఇక్కడ నైపుణ్యాలు ఏమున్నాయి, వారికి ఏం రిక్వైర్మెంట్ ఉంది, రెండుకి గ్యాప్ ఏంటి, ఆ గ్యాప్ని భర్తీ చేసి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వం పయనిస్తుంది.
ఆ దిశగా యువత కూడా రెడీ అవ్వాలని నేను యువతను కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అనేది మునుపటి నుంచే బాగా వెనకబాటుగా ఉంది. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండడం నిజమే. దీని అభివృద్ధికి వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ 3 రంగాలపైన దృష్టి పెట్టాలి. ఉదాహరణకి పారిశ్రామిక రంగం, సేవా రంగాన్ని మనం పరిశీలిస్తే ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇప్పటికే మన ఉత్తరాంధ్రలో పర్టికులర్గా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ వారు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాము అని చెప్పారు. 2 లక్షల కోట్ల పెట్టుబడి. అది కానీ వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే 2 లక్షల కోట్ల పెట్టుబడి అంటే మనం ఊహించండి, వేల మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తుంది. హర్షల్ మెట్టల్ గారు అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట ప్రాంతంలో ఓ ఇనుముక కర్మాగారం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అది కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. టీసీఎస్ వారు, హెచ్సిఎల్ వారు, ఇలా ఇంటర్నేషనల్ ఖ్యాతి గడించిన ఐటీ గెయిన్స్ ఉత్తరాంధ్రలో ఇండస్ట్రీస్ని, ఐటీ కంపెనీలు పెట్టడానికి ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తపరిచాయి. అవి కూడా కంప్లీట్ అయితే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. అంటే ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్పై గవర్నమెంట్ దృష్టి పెడుతుంది. అట్లాగే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని, ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళే వలసలు నిరోధించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై కంప్లీట్ చేయాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టుని కూడా అక్కడ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో అది కానీ కంప్లీట్ అయితే ఇటు వ్యవసాయ రంగం డెవలప్ అవుద్ది, ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవుద్ది. సర్వీస్ సెక్టర్ మన ఉత్తరాంధ్ర ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి తీర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని టూరిజం డెవలప్ చేసి గోవా వలె టూరిజం కూడా డెవలప్ చేయాలని ఇప్పటికే మాస్టర్ ప్లాన్ తయారవుతున్నాయి. అట్లాగే విశాఖకి మెట్రోని ఇప్పటికే ప్రకటించారు, మెట్రో ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే రైల్వే జోన్కి సంబంధించి ఉన్న ఇష్యూస్ అన్నీ క్లోజ్ చేసేసి, భూమికి సంబంధించిన సమస్యలన్నీ క్లోజ్ చేసేసి అది కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడైతే ఇంకొక 1 or 2 yearsకి కంప్లీట్ అవుతాయో, 2028-29కి ఈ ప్రాజెక్టులన్నీ కానీ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఎన్నికలకి వెళ్ళేసరికి అసలు ఉత్తరాంధ్ర పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రజలే ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ప్రజలే చెప్పుకునే రోజు ఇంకొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనేది నా ఆశ. ఓకే సార్, యూపీఎస్సీ తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సార్? అది నిజానికి ఒకటి పాలకులకి దీర్ఘదృష్టి లేకపోవడం అనేది ఒక కారణం. పాలకులకు సరైన విజన్ లేదు. అది నిజంగా బాధపడాల్సిన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నోటిఫికేషన్ వస్తే, ఉదాహరణ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2018లో వస్తే మరలా 5 సంవత్సరాల తర్వాత 2023లో ఎలక్షన్కి వెళ్ళడానికి ముందు ఎలక్షన్ స్టంట్లో భాగంగా మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? డిఎస్సి నోటిఫికేషన్ గతంలో ఎన్డీఏ గవర్నమెంట్, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2024లో ఎలక్షన్కి వెళ్ళడానికి ముందు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎలక్షన్ స్టంట్ అది కూడా. 5 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పెళ్ళిళ్ళు కావటం లేదు, వాళ్ళకి ప్రణాళిక ఉండటం లేదు. ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మరలా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో, మరలా ఎగ్జామ్ జరగడానికి ఇంకొక 5 సంవత్సరాలు. అంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే 10 years వెయిట్ చేయాలి మరలా ఎగ్జామ్స్ కోసం. దీనివల్ల విద్యార్థుల యొక్క బతుకులు అతలాకుతలం అయిపోతున్నాయి. అది చాలా దురదృష్టకరమైన విషయం. పాలకులకు విజన్ లేకపోవడమే దీనికి కారణం. అందుకే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ మాట మీద ఉన్నారు. 2025లో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో పాలకులకు విజన్ లేకపోవడం ఒక కారణం అయితే, ఏపీపీఎస్సీకి వచ్చిన చైర్మన్లు కానీ, సెక్రటరీలు కానీ వారికి కూడా విజన్ లోపించడం మరొక కారణం. అందుకే ఇప్పుడు ఏపీపీఎస్ చైర్మన్ గారు వచ్చినప్పుడు, కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు నా వరకు నేను, ఎందుకంటే స్టూడెంట్స్ నన్ను అక్కడ పంపించారు, స్టూడెంట్స్ ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నాకు ఆ ఎమ్మెల్సీలు నన్ను శాసనసభలోకి పంపించారు. కాబట్టి ఇప్పుడు నేను అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇస్తున్నానంటే జాబ్ క్యాలెండర్కి ఇస్తున్నాను. యూపీఎస్సీ ఎట్లా పనిచేస్తుందో మన ఏపీపీఎస్సీ ఆ విధంగా పనిచేయాలి. ఎవ్రీ ఇయర్ ఉన్న ఖాళీల్లో
ఫైనాన్షియల్గా రాష్ట్రం బాగా ఉంటే అన్ని ఖాళీలు ఫిల్ చేయాలి. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోతే అందులో కొన్ని ఖాళీలు అయినా సరే భర్తీ చేయాలని చెప్పి నేను స్ట్రాంగ్గా అటు మంత్రులు అడుగుతున్నాను, ఇటు ఏపీపీఎస్సీ చైర్మన్ మేడం గారు కూడా, చైర్పర్సన్ మేడం గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు యూపీఎస్సీ వల్లే పని చేయకపోయినా రాబోయే రోజుల్లో మన ఏపీపీఎస్సీ కూడా అట్లా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. అట్లా పని చేయడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు సార్ 2025లో? యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో ఇవ్వాలి. అయితే ఒకే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎస్సీ క్లాసిఫికేషన్ అనే సమస్య ఒకటి వచ్చింది. అది కానీ క్లోజ్ అయిపోయిన వెంటనే రావచ్చు. లేదు అంటే అసలు జనవరిలోనే ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఇప్పుడున్న గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, మిస్లేనియస్ 19 నోటిఫికేషన్లు కానీ, డిప్యూటీ ఈఓ కానీ, డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి 2025 జూన్ అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను పేరు పేరున కోరేది ఏంటంటే 2025లో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. ఈ కొత్త నోటిఫికేషన్లు, కొత్త ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి పెట్టడానికి అవకాశం ఉందంటే జూన్ తర్వాత పెట్టడానికి అవకాశం ఉంది. అంటే 2025 జూన్ తరువాత ఎగ్జామ్స్ వస్తుంటాయి. నోటిఫికేషన్లు మాత్రం దానికంటే ముందే వస్తుంది. షెడ్యూల్ ఎంత వీలైతే అంత రేపు జనవరిలో వివేకానంద జయంతి సందర్భంగా యోధనోత్సవాల్లో భాగంగా జనవరి 12వ తేదీని ప్రకటించాలని ప్రస్తుతానికి డిస్కషన్ అయితే జరుగుతుందండి. కాబట్టి 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది. ఎస్ సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వస్తే మాకు 100% ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా నమ్మి ఓటేశారు సార్. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో మీరు అన్నట్టు ఎన్నికల ముందు చాలా నోటిఫికేషన్లు వచ్చాయి సార్. హడావిడిగా ఎగ్జామ్స్ కూడా పెట్టేయడం జరిగింది. అప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఎగ్జామ్స్ కూడా పెట్టేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ సార్, కానిస్టేబుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 నుంచి 8 లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది సార్. కానీ అప్పుడే ప్రిలిమ్స్ కంప్లీట్ చేయడం వలన 95,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు సార్. అలాగే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు ఉద్యోగం వస్తుంది అనే ఆనందం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ముందు ఏవైతే మీరు అన్నారో ఆ 19 నోటిఫికేషన్స్ డిఫరెంట్ ఇంకా నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇవి ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వలన అప్కమింగ్ ఎవరైతే కొత్త జనరేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరిచ్చే అడ్వైజ్ ఏమిటి సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీగా నేనైతే అంటే నాకు స్టూడెంట్స్ విపరీతంగా ప్రెజర్ ఇవ్వడం వల్ల నెంబర్ 1 గ్రూప్ 2 ఎగ్జాము పోస్ట్పోన్ చేయమన్నారు ముందు. సో ఫస్ట్ పోస్ట్పోన్ చేయించాం విద్యార్థుల కోరిక మేరకు. నెంబర్ 2 డేట్ మాకు కొంత సఫిషియెంట్ టైం ఇచ్చి డేట్ పెట్టించండి అన్నారు. సో దానికి అనుగుణంగా ఏపీపీఎస్ చైర్పర్సన్ మేడం గారిని అడిగితే మేడం గారు కూడా టైం ఇచ్చి ఫిబ్రవరిలో పెట్టారు. నెంబర్ 3 కానిస్టేబుల్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా ఈవెంట్స్ తొందరగా పెట్టించండి, మేము ఫిజికల్గా బాడీ మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఫిజిక్ మెయింటైన్ చేయాలని ఇబ్బంది పడుతున్నాం అంటే ఇది పోలీస్ బోర్డు దృష్టికి తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి, లోకేష్ బాబు గారితో మాట్లాడి వాళ్ళ ఈవెంట్స్ కూడా మేము ప్లాన్ చేసాం. అంతవరకు నేను నిరుద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్ళాను. అలాగే డిప్యూటీ ఈఓ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిప్యూటీ ఈఓ పెట్టించండి అని అడిగితే మేము ఇదే కోరికని మేము ఏపీపీఎస్సీకి తీసుకెళ్తే ఏపీపీఎస్సీ వారు కూడా విద్యార్థుల అభిప్రాయాలకి గౌరవాన్ని ఇచ్చి గ్రూప్ 2 తర్వాత పెట్టించారు. సో ఇప్పటి వరకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారిలో అసంతృప్తి రాకుండా వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలు నేను ప్రభుత్వానికి తెలియజేసి ఏపీపీఎస్సీకి తెలియజేసి దానికి అనుగుణంగా డేట్స్ కానీ లేకపోతే మరొకటి కానీ వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం ఇప్పటివరకు. అలాగే 19 నోటిఫికేషన్లు ఉన్నాయి, వాటి డేట్లు పెట్టండి అని అడుగుతున్నారు. డిగ్రీ కాలేజ్ లెక్చర్ డేట్ పెట్టండి అని అడుగుతున్నారు. అవి కూడా మేడం గారిని తొందరలోనే పెట్టేమని. గ్రూప్ 1 కూడా డేట్ ఇంచుమించుగా జూన్ కల్లా కంప్లీట్ అయిపోద్దని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మేము ఇంచుమించుగా డేట్స్ జూన్ లోపే టోటల్ పెండింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ 30వ తేదీ కల్లా కంప్లీట్ కానున్నవి. ఇక కొన్ని లక్షల మంది, సుమారు 15 నుంచి 20 లక్షల మంది మన రాష్ట్రంలో కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ వివిధ రకాల పరీక్షలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారు 20 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వీరందరినీ, ఈ యువత అందరికీ నేను కోరేది ఏంటంటే
2025లో జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఎవరు ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఆ సిలబస్ని దగ్గర పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. వన్స్ నోటిఫికేషన్ ఇస్తే తక్కువ టైం ఉంటుంది. అంతేగాని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరలా మాకు 3 నెలలు ఇవ్వండి, 5 నెలలు ఇవ్వండి అని స్టూడెంట్స్ అడగొద్దు. అలా అడిగితే మీ సర్వీస్ని మీరే పోస్ట్పోన్ చేసుకున్నట్టు అవుతుంది. మీరు రావాల్సిన ఉద్యోగాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. జనవరి నుంచి 6 నెలలు మీరు సిలబస్ దగ్గర పెట్టుకొని చదువుకుంటే జూన్ తర్వాత ఒక్కొక్కటి ఎగ్జామ్ డేట్ పెడుతూ ఉంటారు కాబట్టి, కొత్త నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి మీరు 6 నెలల నుంచి 8 నెలలు ప్లాన్ చేసుకోండి. అట్లా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు 2025లో మీరు ఉద్యోగాలు పొందవచ్చు. ఒకవేళ దురదృష్టం కొద్దీ ఎప్పుడైనా ఎవరికైనా ఉపాధి కానీ రాకపోతే, ఉద్యోగం రాకపోతే మళ్ళీ 2026లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వ కాలంలో మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎవ్రీ ఇయర్ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. తదనుగుణంగా మీ భవిష్యత్తు ప్రణాళికను మీరు ప్లాన్ చేసుకోవాలి. యూపీఎస్సీ వలె మన ఏపీపీఎస్సీని తీర్చిదిద్దాలి అనేది మన గవర్నమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లు చాలా కూడా ఆన్గోయింగ్ వెళ్తున్నాయి సార్. స్టేట్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. లేదా యూపీఎస్సీ, ఎస్ఎస్సి మాత్రం ముందు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తారు. ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎస్, ఇక పైన మనం చేయబోయేది అదే. ఏది అంటే ఇప్పుడు సపోజ్ పెండింగ్ ఉన్న గ్రూప్ 1 అనేది రేపు జూన్లో కంప్లీట్ కాబోతుంది. జూన్లో మెయిన్స్ పెడతారు. మెయిన్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఇవ్వాలి, ఇంటర్వ్యూలు జరగాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఇదంతా జరగడానికి 2025 డిసెంబర్ కావచ్చు, లేదా 2020 కావచ్చు. మరి మీన్వైల్ ఈ మధ్యలో మరి కొత్తగా డిగ్రీ అయిపోయి ఎవ్రీ ఇయర్ సాధారణ డిగ్రీ చదివే వాళ్ళు ఒక 90,000 నుంచి 1,00,000 మంది వస్తున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు 1,00,000 మంది వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2,00,000 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని వీళ్ళ దృష్టిలో పెట్టుకొని మరలా 2025లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేది విద్యార్థుల యొక్క అభిలాష. విద్యార్థుల కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకు అనుగుణంగా మేము గవర్నమెంట్పై ఒత్తిడి తెస్తాం. లోకేష్ బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏపీపీఎస్తో కూడా డిస్కస్ చేసి పాత గ్రూప్ 1 ఒక పక్క జరుగుతూ ఉండగానే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషను, అట్లాగే పాత గ్రూప్ 2 అట్లా అవుతూ ఉండగానే మేము కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా 2025లో ఇవ్వాలి అనేది మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తామనేది నా అభిప్రాయం. ఓకే సార్, గ్రూప్ 1 విషయంలో 1:100 ఇవ్వడం లేదు. 1:100 ఇస్తే మా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 ఇచ్చారు కదా, 1 ఇవ్వడానికి ఏమని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా గ్రూప్ 2 1:50కి బదులు 1:100 ఇవ్వండి అని విద్యార్థులు అడిగారు. రిజల్ట్ ఇవ్వకముందు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాన్ని కన్సిడర్ చేశారు ఏపీపీఎస్సీ వారు. అలాగే డివైఈఓ కూడా 17 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 1:50కి బదులు 1:100 అడగండి అని అడిగారు. దానిని మేము అడగడం జరిగింది, ఏపీపీఎస్ వారు కన్సిడర్ చేశారు. గ్రూప్ 1 విషయంలో ఏమైందంటే ఆల్రెడీ వన్స్ రిజల్ట్ ఇచ్చేశారు. 1:15 బేస్ చేసుకొని రిజల్ట్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తరువాత కొంతమంది అభ్యర్థులు మాకు 1:100 ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే, ప్రజలు విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్ళడం మనకు మంచిదని చెప్పి మేము కూడా మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిపించారు. ఎందుకే విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా మా 3 వెంటనే స్పందిస్తున్నాం. సో అందులో భాగంగా మేము ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి ఇలా విద్యార్థులు అడుగుతున్నారండి అని మేము అడిగితే మేడం గారు మేము పరిశీలిస్తామని చెప్పారు. పరిశీలిస్తున్నామని చెప్పి యూపీఎస్సీ ఎట్లా తీసుకుంటుంది, దేశంలో వివిధ రాష్ట్రాలు ఏ బేస్ మీద తీసుకుంటున్నా ఇవన్నీ పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తామని మేడం గారు చెప్పారు. మేమైతే అభ్యర్థుల తరపున అడగడం జరిగింది. బట్ ఏపీపీఎస్సీ వారు ఉన్న పరిస్థితులన్నింటినీ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరి ప్రస్తుతానికైతే ఏపీపీఎస్సీ వారు ఏం చేశారంటే 1:50కే కట్టుబడి ఉన్నారు. 1:100 అనేది ఇంకా ప్రకటించలేదు. మరి ఏం చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. యూనివర్సిటీస్లో చాలా ఖాళీలు ఉన్నాయి కదా సార్. ముందు నోటిఫికేషను టీడీపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాటిని రద్దు చేయడము, ఆ తరువాత మళ్ళీ నోటిఫికేషన్లు ఏమైనా వస్తాయా? ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ని ముందుకు పంపిస్తున్నారు. ఈ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో నాణ్యత చాలా వరకు పోయింది. 100కి 90% పైగా నాణ్యత పడిపోయింది. ఇది మనందరికీ తెలుసు.
విశ్వవిద్యాలయాల్లో నాణ్యతను పెంచాలంటే విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు టాలెంటెడ్ పీపుల్ తీసుకోవాలి, యంగ్స్టర్స్ని తీసుకోవాలి, సబ్జెక్ట్ ఉన్న వారిని మనం తీసుకోవాలి. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే సుమారు 1200, 1300 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏబీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి జారీ చేసి ఎగ్జామ్ పెట్టింది. పేపర్ కూడా మంచి హై స్టాండర్డ్తో ఇవ్వడం జరిగింది. అది ఇంటర్వ్యూ టైంలో కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. చివరిలో ఎలక్షన్కి వెళ్ళడానికి ముందు మరలా నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా. మరలా రోస్టర్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల దానిపై కూడా కేసు పడడం వల్ల అది కూడా ఆగిపోయింది. మొత్తం మీద 6-7 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి అసలు యూనివర్సిటీల్లో ఆచార్యులు పోస్టులు ఫిల్ చేయటం లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఫిల్ చేయడం లేదు. ఫిల్ చేయకపోవడం వల్ల క్వాలిటీ పడిపోతుంది రోజు రోజుకి. అసలు పీజీ ఎవరు జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు ఈరోజు విద్యార్థులు. కాబట్టి విశ్వవిద్యాలయాలు మరలా పూర్వ ప్రాబల్యాన్ని పొందాలంటే, విశ్వవిద్యాలయాల్లో నాణ్యత పెరగాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని రిటన్ టెస్ట్ పెట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకుంటే మరలా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో నాణ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనిపై ఇప్పటికే కొంత దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికి 6.5-7 నెలలు అయింది కాబట్టి ఇంకో కొంత టైం తీసుకొని లీగల్గా ఉన్న విషయాలన్నీ పరిశీలించి విశ్వవిద్యాలయాల్లో మరలా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ భర్తీ చేయడానికి సిద్ధమవడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. ఓకే సార్, నూతన జాతీయ విద్యా విధానం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎప్పుడైనా కాలానుగుణంగా మారే పరిస్థితులకు అనుగుణంగా వచ్చే ఎడ్యుకేషన్ పాలసీని ఎవరైనా సరే ఆస్వాదించాలి. మంచి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి. ఒకవేళ అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ని 1-2 సార్లు విద్యావేత్తలు, సామాజికవేత్తలు వీరందరూ చర్చించి అవసరమైతే ఆ డిఫెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని మెరిట్స్ ఉన్నాయి. ఆ మెరిట్స్ని మనం తీసుకొని ముందుకు కానీ వెళ్తే రాష్ట్రంలో విద్యాస్థాయి ఇంకా మెరుగుపడుతుంది అనేది నా అభిప్రాయం. గత వైసీపీ ప్రభుత్వము ఏపీ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది సార్. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా కొన్ని ఉద్యోగాలను అయితే వాళ్ళు సృష్టించి రిక్రూట్ చేయడం కూడా జరిగింది. అసలు ఆ సచివాలయ వ్యవస్థ పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి సార్? ప్రజల చెంతకి పాలన వెళ్ళాలి అనేది ఎప్పుడు మంచి భావన. సచివాలయ ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత ప్రజల చెంతకి పాలన తీసుకువెళ్తున్నారు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయితే ప్రతి గ్రామ సచివాలయంలో స్టాఫ్ 10-11 మంది ఉంటున్నారు. ఒరిజినల్గా వర్క్ లోడ్ చూస్తే 3 లేదా 4కి తగ్గట్టుగా పూర్తి వర్క్ లోడ్ కనపడుతుంది అక్కడ. అంటే ప్రతి గ్రామ సచివాలయంలో 3-4 సచివాలయం ఉద్యోగస్తులు వర్క్ సరిపోతుంది ప్రజలకు సేవలు అందించడానికి. మిగతా 5-6కి వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది. మానవ వనరులు ఎప్పుడైనా ఆప్టిమం లెవెల్లో ఉపయోగించుకోవాలి, అభిలషణీయ స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఒక ఉద్యోగస్తుని అక్కడ మనం పెట్టామంటే ఆ ఉద్యోగస్తుడికి సఫిషియెంట్ వర్క్ అందించి ప్రజలకి సమర్థవంతమైన సేవలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సచివాలయ సిబ్బంది యొక్క సేవల్ని మెరుగుగా, సమర్థవంతంగా ప్రజలకు ఎట్లా అందించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆలోచించి మేము వచ్చి ఇంకా 6.5 నెలలే అయింది కాబట్టి ఆలోచించి నెక్స్ట్ ఇయర్కి వీరి సేవల్ని మరింత చేరువుగా ప్రజలకు ఎట్లా అందించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంటే సచివాలయానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్లు ఏమైనా ఉంటాయంటారా? అంటే ప్రిపేర్ అవ్వడం కోసం చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను విద్యార్థులకి చెప్పేది ఎప్పుడు ఒకటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక మట్టి ముద్ద తీసుకుంటే ఆ మట్టి ముద్దతో ఒక కుండీ చేయొచ్చు, ఒక కొండ చేయొచ్చు, ఒక వినాయక విగ్రహం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముడి పదార్థం అనేది మట్టి. సో విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే సిలబస్ ఎప్పుడు కామన్ సిలబస్ ఒకటే ఉంటుంది. ఐఏఎస్ నుంచి ఐఆర్ఎస్ అనే గ్రూప్ 4th ఉద్యోగం వరకు, కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు ఏ ఉద్యోగం కొట్టాలన్నా ఇంచుమించు సిలబస్ ఒకటే ఉంటుంది. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కామన్ సిలబస్లో.
మీరు ఈ కామన్ సిలబస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ కామన్ సిలబస్ని ప్రిపేర్ అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు, జూనియర్ లెక్చరర్స్ రాయొచ్చు, డిగ్రీ లెక్చరర్స్ రాయొచ్చు, ఎస్ఐ పోస్ట్ రాయొచ్చు, కానిస్టేబుల్ పోస్ట్ రాయొచ్చు. ఒకవేళ సచివాలయం ఉద్యోగస్తులు మిగతా ఖాళీలు కానీ భర్తీ చేస్తే అది రాయొచ్చు. నేను నిరుద్యోగులు ఎప్పుడూ కోరేది ఏంటంటే, నాకు ఈ ఉద్యోగం నోటిఫికేషనే రావాలి, అప్పటి వరకు నేను ఖాళీగా ఉంటానని అనుకోవద్దు. సిలబస్ ఒకటే కాబట్టి మీరు పక్కాగా సిలబస్ని కానీ ఫాలో అయితే ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి. సచివాలయ నోటిఫికేషనే రావాలి, దానికే నేను రాస్తాను అని మీరు తప్పుడు ఆలోచన పెట్టుకోవద్దు అని నేను నిరుద్యోగులు కోరుతాను. ఎందుకంటే ఇప్పటికి సచివాలయం ఉద్యోగులు కొంచెం సర్ప్లస్ ఉన్నారు. వారిని ఎలా వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఖాళీలు భర్తీ చేయాలా వద్దా అనేది గవర్నమెంట్ సెకండ్ స్టేజ్లో నిర్ణయం తీసుకుంటుంది. ఈలోపు మీరేం చేయాలంటే ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ రాసేటట్టు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. తద్వారా మీ భవిష్యత్తును మార్చుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో విద్యావంతులందరికీ ఒక విషయం తెలుసు. మాకు అధికారం వచ్చేసరికి 2024లో అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగుందో తెలుసు. ఒకే ఒక వాక్యం చెప్తాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగుందనేది. గత ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క కొత్త పథకం కూడా ప్రకటించలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందో ఆ ముఖ్యమంత్రి కూడా తెలిసి ఉంటుంది. అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మేము నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నాం, మేము మేనిఫెస్టోలో పెట్టాం, ఇస్తాం. ఎప్పుడు ఇస్తామనేది ప్రశ్న. ప్రతిపక్షాలు బురద పట్టుకొని ఇస్తడం వేరు, ప్రాక్టికబిలిటీ వేరు. ఉదాహరణకి గత ప్రభుత్వం 2,000 రూపాయలు ఉన్న పింఛన్ని 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. అంటే సంవత్సరానికి 250 పెంచి 2024 జనవరికి 3,000 చేసింది. అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డే 1 3,000 నుంచి 4,000 పెంచాం. అంటే డే 1 1000 రూపాయలు పెంచేసాం. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు మా మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే చెప్పామో ఇవన్నీ ఆర్థిక వనరుల బట్టి కొన్ని వెంటనే చేసాం, కొన్ని నెమ్మదిగా ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు అన్నాం, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేసేసాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీ లోపాలు లేకుండా అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏదైతే సౌత్ ఇండియాలో ఉచిత బస్సు ప్రయాణం అమలు పరుస్తున్నారో దాన్ని స్టడీ చేసి ఓ రిపోర్ట్ ఇమ్మని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాన్ని అమలుపరుస్తారు. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా కొంత టైం తీసుకొని అయినా సరే గవర్నమెంట్ అమలుపరచడానికి చిత్తశుద్ధితో ఉంది. మేము వచ్చి 6 నెలలే అవుతుంది. ఏదో తెలుగులో సామెత ఉంటుంది, అన్నప్రాసనం రోజే బిర్యానీ తినలేరు కదా అని. మనం వచ్చి ఇంకా 6 నెలలే అవుతుంది. 6 నెలలే అయితే ఇంకా 5 సంవత్సరాలు, మాకు 4.5 సంవత్సరాలు టైం ఉంది. ఇంకా మా మేనిఫెస్టోని అమలుపరచడానికి మా దగ్గర సఫిషియెంట్ సమయం ఉంది. మేము 2029 ఎలక్షన్కి వచ్చినప్పుడు కదా మీరు విమర్శించాలి మీ హామీలు అమలు పరచలేదని. వారికి ఏం మాట్లాడాలో తెలియక వారికి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రకే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక సుపరిచితమే సార్. అందరికీ చాలా ఇష్టమైన ఒక మంచి సార్ మీరు. చాలామంది విద్యార్థులు నాతో అన్నమాట బయట మాట్లాడుకునేది ఏమిటంటే, మన చిరంజీవి సార్ క్యాబినెట్లో ఉంటే మనకి ఇంకా అనుకూలంగా మంచి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి చాలామందిలో ఉంది సార్. ఈ రకంగా ఏమైనా మేము చూడొచ్చా? క్యాబినెట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. అలాంటి అంశాల్లో నాకు పరిజ్ఞానం లేదు. అనేక సమీకరణాలు ఉంటాయి, ఎంతోమంది సీనియర్లు ఉంటారు, అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని బాబు గారు తీసుకోవాల్సింది. అయినప్పటికీ నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది రాజకీయాల్లోకి. నేను అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సహాయ మంత్రి హోదా సంబంధించి విప్ ఇచ్చారు. నిజంగా నేను పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఇది చేస్తే మాకు మంచి జరుగుతుంది అని వందలాది మంది విద్యార్థులు ఫీల్ అయితే
ఉపాధ్యాయులు ఫీల్ అయితే అది అమలుపరచడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నా ద్వారా నాకు చెప్పమనండి. దానికి నేను క్యాబినెట్లో ఉండాల్సిన అవసరం లేదు. వారి అభిప్రాయాలు నా వరకు తీసుకొస్తే అది జెన్యూన్ అయినప్పుడు, కొన్ని వందల మందికి లాభం చేకూరుతుంది అన్నప్పుడు దానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని మేము మంత్రుల దృష్టికి తీసుకెళ్తే, లోకేష్ బాబు గారి దృష్టికో, పవన్ కళ్యాణ్ గారి దృష్టికో, చంద్రబాబు గారి దృష్టికో తీసుకువెళ్తే మీరు అన్నారు. సో ఈ వ్యక్తి తీసుకొస్తే ఈయన రాజకీయంగా ఆలోచించేది చెప్పడు, ఈయన ఒక విద్యావంతుడు, అనేక మంది నిరుద్యోగులకి, అనేక మంది ఉపాధ్యాయులకి ఒక ప్రతినిధిగా ఈ విషయాన్ని మా దగ్గరికి తెచ్చాడు అని గౌరవ మంత్రులందరూ, గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ప్రాధాన్యత ఇచ్చి అమలుపరుస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈ నిరుద్యోగులకి, ఉద్యోగులకి మంచి జరగాలి అంటే నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది చెప్పాను ముందే, అక్కడ ఉన్న వాళ్ళ సమీకరణాలు బట్టి వాళ్ళు చేస్తారు. కానీ దానికి ఈ అమలుకి సంబంధం లేదంటాను నేను. ఇప్పుడు నిరుద్యోగులకు సార్గా మాకు ఇది కావాలి, దీనివల్ల కొన్ని వేల మంది నిరుద్యోగులు లబ్ధి పొందుతారని అడగమనండి. ఆ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తాను, తీసుకెళ్ళి అమలుపరిచేటట్టు నేను కృషి చేస్తాను. ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఉన్న మీరు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వ విప్ కూడా అయ్యారు సార్. మీరు ఆనందంగానే ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే ఈ 1 సంవత్సరం 6 మాసాల కాలంలో మీరు చేసినటువంటి ప్రజలకి మీరు చేసిన అసలు సేవలు ఏంటి సార్? మీరు అసలు ఎందుకు ఉండాలి? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాళ్ళం. ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ సమస్యలు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడిని. కేజీబీవీ వాళ్ళు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇలా విభిన్న రంగాలకు సంబంధించి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి అసంతృప్తిని వ్యక్తపరిచేవారో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా నేను గవర్నమెంట్కి తీసుకెళ్ళాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీగా నేను చేసిన సర్వీస్ ఏంటి అంటే, ఒకటి, కానిస్టేబుళ్ళు 2 సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టపడి చదివినా మాకు ఈవెంట్స్ కూడా పెట్టలేదని చెప్పి విపరీతమైన ప్రెజర్ తీసుకొస్తే లోకేష్ బాబు గారితో, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా తొందరగా పెట్టేటట్టు నా వంతు కృషి నేను చేశాను. 2, గ్రూప్ 2 అభ్యర్థులు, డిప్యూటీ ఈఓ అభ్యర్థులు కూడా వారి ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ పెట్టమని, అది కంఫర్ట్గా వాళ్ళకి కన్వీనియంట్గా సఫిషియెంట్ టైం ఇచ్చి పెట్టమని అడిగారు. సో ఆ విషయంలో కూడా నేను ఏపీపీఎస్సీకి నివేదించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. 3, వెరీ ఇంపార్టెంట్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ ఇచ్చారు. ఒకప్పుడు ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్లో అధికారులు కొంత ఇబ్బంది పెట్టేవారు. కానీ ఆ ప్రిన్సిపల్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి నుంచి ఆప్షన్స్ ఇచ్చి వారు అడిగిన ఆప్షన్కే ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇచ్చేటట్టు, ఎక్కడ అవినీతి జరగకుండా పారదర్శకంగా చేయడం జరిగింది. నాకు చాలా సంతృప్తి అనిపించింది అది చేయడంలో. ఎందుకంటే 16 మందికి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ వస్తే ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాగే జూనియర్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ ప్రమోషన్స్ కూడా మొన్నే ఇచ్చారు, లెఫ్ట్ ఓవర్. వారికి కూడా 3 ఆప్షన్స్ అడిగారు. వారు అడిగిన ఆప్షన్స్నే ఎక్కడా కూడా అవినీతికి తావు జరగకుండా వారు అడిగిన ఆప్షన్లోనే వారికి కూడా ప్లేస్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా 19 నోటిఫికేషన్లకు సంబంధించిన డేట్స్ పెట్టమని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఇవి కూడా పెట్టమని నేను ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు ఇప్పటికే చాలా వరకు డేట్స్ పెట్టారు, మిగతాయి కూడా తొందరలోనే పెట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా కొత్తగా ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మేడం గారు వచ్చిన తర్వాత మన నిరుద్యోగ అభ్యర్థులు ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వీటన్నిటినీ మేడం గారి దగ్గర తీసుకువెళ్ళి సిలబస్ ప్రకారం స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వమని, రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లోనే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏ రేషియోలో పిలుస్తారనేది నోటిఫికేషన్లోనే ప్రస్తావించాలని, అట్లాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన సమాచారం బయటికి లీక్ కాకుండా ఉండాలని, అట్లాగే ఇంటర్వ్యూల్లో పారదర్శకతతో, చెడు అభిప్రాయం లేకుండా పారదర్శకతతో ఇంటర్వ్యూలు నిర్వహించాలని, అలాగే జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలుపరచాలని, ఎప్పటి నుంచి నిరుద్యోగులు కొన్ని దశాబ్దాల నుంచి ఏ సమస్యలపై పోరాడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి నేను ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గారు చెప్పడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి వాటన్నిటినీ కూడా మేము సాధిస్తామని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికి చాలా వరకు నేను హ్యాపీగా ఉన్నాను. మిగతాయి కూడా తొందరలోనే 1 by 1 పరిష్కరిస్తానని చెప్పి నేను నిరుద్యోగులందరికీ చెప్తున్నాను.
చివరగా రాజకీయాల్లోకి రావాలి అనుకున్న యువత కోసం మీరేం చెప్తారు సార్? రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి నేను చెప్పేది ఒకటే. ఈరోజు నిన్న మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. ఆయన చరిత్ర ఒకసారి చూడండి. ఓ సామాన్య కుటుంబంలో నుంచి పుట్టి భారతదేశంలో ఎవరూ అధిష్ఠించని పదవుల్ని ఆర్థిక శాఖ సలహాదారుడిగా పనిచేశాడు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు, డిప్యూటీ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ప్రధానిగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక వ్యవస్థకి అత్యవసర చికిత్స చేసి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలకు ఎక్కించి చరిత్ర సృష్టించాడు మన్మోహన్ సింగ్. దేశం అంతా ఇష్టపడే నేతల్లో ఒక ఆదర్శ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్. నేను రాష్ట్రంలో ఉన్న విద్యావంతులందరినీ కోరేది ఒకటే, మీకు ఒక విజన్ ఉండాలి, సమాజానికి సేవ చేయాలనే ఒక అంకిత భావం ఉండాలి. తప్పుడు రాజకీయాలు చేయొద్దంటాను, మోసపూరిత వాగ్దానాలు చేయొద్దంటాను, డబ్బులతో రాజకీయాలు చేయొద్దంటాను. ప్రజల విశ్వాసాన్ని పొందండి. విశ్వాసాన్ని పొంది, ఇప్పుడు నేను అన్నాను, రూపాయి ఇవ్వకుండా నాకు ప్రజలు ఓట్లేశారు, ఓటర్లు అందరూ ఓట్లేస్తారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల విశ్వాసాన్ని పొంది రాజకీయాల్లోకి రండి. వచ్చిన తరువాత అక్రమ వ్యాపారాలు చేయకుండా సక్రమ వ్యాపారం చేసుకోండి. వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయండి. అట్లా సేవ చేస్తే ఎంతో కాలం రాజకీయాల్లో సుస్థిరంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను యువత అందరికీ కోరేది ఒకటే, నిజాయితీగా మీరు రాజకీయాల్లోకి రావాలంటే రండి, ప్రజలకు సేవ చేయండి, డబ్బులతో రాజకీయాలు చేయొద్దు. నాది ఒక ఏమంటానంటే, నేను రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ విద్యావంతులందరికీ నా హిస్టరీ, నా ఎన్నిక, నా రాజకీయ జీవితం వారికి ఒక ఏమంటారు, ఒక రెఫరెన్స్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఓ రెఫరెన్స్గా నేను నాకు ఎలాగైతే వారు నిజాయితీగా ఓటేసి గెలిపించారో ఈ 4.5 సంవత్సరాలు, ఇంకా నాకు 4.5 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరాలు నిజాయితీగా వారికి సర్వీస్ చేద్దామనేది నా కోరిక. వ్యవస్థలో నేను కానీ సక్సెస్ అయితే రాబోయే ఎంతోమంది వ్యక్తులకి డబ్బులు లేకపోయినప్పటికీ నిజంగా సర్వీస్ చేద్దామనే ఎంతోమంది యువతకి నేను ఒక టెక్స్ట్ బుక్గా, నేను ఒక రెఫరెన్స్గా ఉపయోగపడాలనేది నా అభిప్రాయం. కాబట్టి రాజకీయాలు మీరు అనుకున్నట్టుగా అంత వరస్ట్గా అయితే లేవు. కాబట్టి నిజాయితీగా సేవ చేద్దామనుకుని ఏ యువత అయినా సరే రావాలనేది నా కోరిక. వచ్చిన తర్వాత మాత్రం మీరు డబ్బు సంపాదన మీద కాకుండా ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలని. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలంటే డబ్బు సంపాదన ద్వారా ఎవరు నిలబడరు, సంపాదన ద్వారా కాకుండా సేవ ద్వారా మాత్రమే నిలబడతారనేది నా అభిప్రాయం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.